మీకు ఒక కంప్లీట్ యాప్ డెవలప్ చేయాలని ఉందా, బట్ మీ దగ్గర యాప్ చేయడానికి కావాల్సిన కోడింగ్ నాలెడ్జ్ అండ్ సిస్టమ్ లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీరు ఫ్రీగా ఒక కంప్లీట్ యాప్ ని మీ యొక్క మొబైల్ నుండే అండ్ దట్ టు వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో యొక్క లైక్స్ టార్గెట్ వచ్చేసి 1000. సో ఇది కనుక రీచ్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యే మరో ఇంపార్టెంట్ ఏఐ టూల్ తోటి మీ ముందుకు వస్తాను. అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మీకు ఏఐ మీద నాలెడ్జ్ లేకపోతే మీ యొక్క జాబ్ అనేది రిస్క్ లో ఉన్నట్టే. సో మీరు ఏఐ తోటి అప్డేటెడ్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు లైఫ్ చేంజింగ్ ఏఐ వీడియోస్ అండ్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం మొబైల్ నుండే యాప్ డెవలప్ చేయడం కోసం క్లాడ్ ఏఐని యూజ్ చేస్తాము. ఇది డైలీ ప్రొవైడ్ చేసే క్రెడిట్స్ తోటి ఫ్రీగానే జస్ట్ మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు కంప్లీట్ యాప్ని విత్ ఇన్ సెకండ్స్లో ఇదే బిల్డ్ చేసి ఇస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ క్లాడ్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినాక ఇక్కడ కింద ఉంది చూసారా క్లాడ్ ఏఐ అని చెప్పేసి, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొవైడ్ చేసి ఫర్దర్ కంటిన్యూ అవ్వాలి. సో ఇట్లా మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను, అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసరికి క్లాడ్ ఏఐ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్లాడ్ ఏఐ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ యాప్ కావాలనేది కంప్లీట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. దాన్ని ఎయిదర్ బై టెక్స్ట్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ కింద మైక్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ యాప్ కావాలో దాని రిలేటెడ్ చెప్పాలి. సో నేనైతే మైక్ సింబల్ ఆన్ చేసి నాకు నా యొక్క యాప్ డీటెయిల్స్ కంప్లీట్గా ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా నా యొక్క యాప్ మొత్తం కూడా ఇక్కడ కోడింగ్ అంతా కూడా క్లాడ్ ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. దాని యొక్క కోడింగ్ అంతా కూడా అదే రాస్తుంది. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా యాప్ని అదే ప్రొవైడ్ చేసేసింది అనమాట. జస్ట్ మనకి విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏదైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామో అదే విధంగా మనకి యాప్ని జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ కింద ఫీచర్స్ అదే చూపిస్తుంది, ఏమేం ఫీచర్స్ యాడ్ చేసింది, మనం ఏం అడిగామో దాని రిలేటెడ్ ఫీచర్స్ అన్ని యాడ్ చేసిందా లేదా అనేది కంప్లీట్గా చూపిస్తుంది. సో ఇక్కడ నేను అదేదైతే ప్రొవైడ్ చేసిందో దాని మీద క్లిక్ చేసినట్లయితే నా యొక్క యాప్ కంప్లీట్గా ఓపెన్ అయింది. దీంట్లో నేను కాంపిటేటివ్ టైప్ ఆఫ్ యాప్ కావాలి అన్నాను, దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేయమన్నాను. సో ఇట్లా నాకు క్విజెస్ కొన్ని ప్రొవైడ్ చేసింది. ఇట్లా నేను డిఫరెంట్ క్విజెస్ ప్రొవైడ్ చేయమన్నాను సబ్జెక్ట్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా బయాలజీ సెలెక్ట్ చేసుకున్నా, దీంట్లో నాకు క్విజెస్ ప్రొవైడ్ చేసింది. అండ్ నేను కరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేస్తే గ్రీన్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అని చూసి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా క్విజెస్ ప్రొవైడ్ చేసినాక నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. అండ్ క్విజ్ కంప్లీట్ అయినాక ఇలా మన స్కోర్ చూపిస్తుంది. అండ్ ఆల్సో రిజల్ట్ని చూపించి అండ్ నేను ఇప్పుడు బ్యాక్ టు సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు అగైన్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక కంప్లీట్ యాప్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా నాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేసింది అనమాట. క్విజెస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవుతున్నాయి. అండ్ పైన 3 డాట్స్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి కోడ్, కాపీ అండ్ ఆల్సో యాడ్ టు హోమ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను యాడ్ టు హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే ఈ యొక్క యాప్ మన యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్కి యాడ్ అయిపోతుంది అనమాట. సో నేను జస్ట్ యాడ్ టు హోమ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూసారా నా యొక్క యాప్ అనేది హోమ్ స్క్రీన్కి యాడ్ అయిపోయింది. అండ్ దీన్ని ఓపెన్ చేసి పైన షేర్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ కూడా చేయొచ్చు. ఇది ఓన్లీ యూ అంటే మీ ఒక్కరికి మాత్రమే ఉంటుంది, ఆర్ ఎల్స్ షేర్ ఆప్షన్ యూస్ చేసుకొని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. అండ్ ఈ యాప్ యొక్క కోడ్ని చూడడానికి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కోడ్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ కోడ్ని చూడొచ్చు. అండ్ ఆల్సో కింద కాపీ మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ కోడ్ని మీరు కాపీ చేసుకొని మీరు వేరే దాంట్లో అయినా పేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లాడ్ ఏఐని యూజ్ చేసుకొని మీరు త్రూ మీ మొబైల్ నుంచి కూడా ఎట్లాంటి టైప్ ఆఫ్ యాప్స్ అయినా డెవలప్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా ఎర్రర్ ఫేస్ చేస్తున్నట్లయితే సేమ్ మీరు సెర్చ్ దగ్గరే మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ ఫేస్ చేస్తున్నారో దాన్ని టైప్ చేసినట్లయితే అది ఎర్రర్ని కూడా రిజాల్వ్ చేసి యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా మీరు క్లాడ్ యూజ్ చేసుకొని ఫ్రీగా మీరు మొబైల్ నుంచి యాప్ని అయితే డెవలప్ చేయొచ్చు అనమాట.
బట్ ఫ్రీ వర్షన్లో ఏంటంటే డైలీ కొన్ని క్రెడిట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది కంప్లీట్ అయిపోతే కనుక నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఓపెన్ చేసి మీ యొక్క వర్క్ని కంటిన్యూ చేసి మీరు యాప్ అనేది డెవలప్ చేయొచ్చు. సో ఇట్లా మీరు జస్ట్ ఇన్స్ట్రక్షన్ని ప్రొవైడ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ యాప్ని డెవలప్ చేయొచ్చు యూజింగ్ క్లౌడ్ AI అండ్ దట్ టు ఫ్రీగా అనమాట. సో దీన్ని మీరు వేరే ఎవరికైనా షేర్ చేయొచ్చు అండ్ దీన్ని ప్లే స్టోర్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇంట్లో నుండే మీ యొక్క మొబైల్ని యూజ్ చేసుకుని ఒక కంప్లీట్ యాప్ని విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేసేయచ్చు. మీరు ఏఐ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఈజీగా జనరేట్ చేయాలనుకుంటున్నారా అండ్ ఏఐతో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టర్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఈ కోర్సులో వచ్చేసరికి ఏఐ కంటెంట్ క్రియేషన్తో పాటు యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ ఆల్సో ChatGPT మాస్టరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఏఐ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే ఇదే కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు కోర్సులో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైమ్ లెర్నింగ్ అనమాట. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో కింద కోర్స్ యొక్క లింక్ అండ్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది నాకు ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ తీయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ వీడియోని షేర్ చేయండి సో దట్ చాలా మంది ఏఐని అయితే నేర్చుకుంటారు. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ అండ్ అప్డేటెడ్ ఏఐ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.